అందరికీ నమస్తే. నా పేరు ముఖేష్ విద్యా ఫ్రమ్ సాయి మీద కోటి హైదరాబాద్. సో త్రూఅవుట్ తెలుగు స్టేట్స్లో జేఎల్ఎం ఆస్పిరెంట్స్కి ప్రాపర్ కోచింగ్తో పాటు ఎగ్జామ్స్ పెడుతూ రివైజ్ చేస్తూ ప్రాపర్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంటే అది సాయి మీద కోటి హైదరాబాద్ మాత్రమే. మన దగ్గర క్లాసెస్ తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్ క్లాస్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ తెలుగులో నోట్స్ రాపేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంగ్లీష్లో నోట్స్ రాపేయడం జరుగుతుంది. ఈ ఆఫ్లైన్ బ్యాచ్ మనకి 17th మార్చ్ నుంచి మనకు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే వచ్చినప్పుడు ప్రిపేర్ అవుతాను, వచ్చినప్పుడు చూద్దాము అనే మాటలు మనం అనుకుంటే కుదరదండి. ఎందుకంటే రేపు ఎగ్జామ్ పెడితే నువ్వు రెడీగా ఉన్నావా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి అంతే. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాబోతుంది అనే విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే వచ్చాక మనకు టైం దొరకదు అనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి రేపు ఎగ్జామ్ పెడితే మీరు రెడీగా ఉన్నారా అని మేము చెక్ చేసుకోండి. లేదనుకుంటే మాత్రం ఇమ్మీడియట్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆ విధంగా బూస్టప్ చేసుకోండి. ఓకే, ఇది మన దగ్గర ఆఫ్లైన్ బ్యాచ్ 17th నుంచి స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ ఏ విధంగా ఉండబోతుందనే విషయం కనుక మాట్లాడితే 9 to 1 క్లాస్ జరుగుతుంది. ఆ క్లాస్లో లాస్ట్ ఒక 20-15 minutes క్విక్ రివిజన్ చేస్తూ మీకు క్లాస్ ఏది జరిగిందో దాన్ని రివిజన్ చేయడం జరుగుతుంది. అట్లాగే 2 to 4 క్లాస్ జరుగుతుంది. ఆ లాస్ట్ 15 minutes మీకు క్విక్ రివిజన్ చేయడం జరుగుతుంది. ఓకే, అట్లాగే 4 to 5 మధ్యలో స్టడీ అవర్స్, ఎస్పెషల్లీ జేఎల్ఎం ఆస్పిరెంట్స్కి కొద్దిగా దగ్గరుండి ఇంకొద్ది కన్సర్న్ తీసుకోవాలి, పర్సనల్ కేర్ తీసుకోవాలనే ఉద్దేశంతో శశికాంత్ వాల్మీకి సార్, ఇంచార్జ్ సార్ కానివ్వండి, డైరెక్టర్ జేసీ సార్ కానివ్వండి, మీకు ఎక్స్క్లూజివ్గా జేఎల్ఎం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇక్కడ స్టడీ అవర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్టడీ అవర్స్ అయిన తర్వాత ఎగ్జామ్ పెట్టడం కానివ్వండి, లేకపోతే పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం కానివ్వండి, అదే సెషన్లో జరగడం జరుగుతుంది. సో ఈ విధంగా సక్సెస్ఫుల్గా మనము తెలుగు మీడియానికి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియానికి సపరేట్గా మన దగ్గర ఆఫ్లైన్లో క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. ఈ విధంగా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫ్లైన్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీ నెంబర్కి కాల్ కూడా చేయొచ్చు. ఇంకా ఆన్లైన్ విషయానికి వస్తే మీరు గనక సాయి మీద కోటి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఆన్లైన్ క్లాస్ వినాలనుకుంటే, ఆన్లైన్ క్లాస్ వినాలనుకుంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన యాప్ పేరు saimeda.in. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి saimeda.in కొడితే ఈ విధంగా మీకు లోగో కనబడుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా వండర్ఫుల్గా మనం డిజైన్ చేయడం జరిగింది సార్ వాళ్ళు. సో ఇద్దరు కూడా డైరెక్టర్ జేసీ సార్ కానివ్వండి, ఇంచార్జ్ శశికాంత్ వాల్మీకి సార్ కానివ్వండి, జేఎల్ఎం ఆస్పిరెంట్స్కి గ్రౌండ్ నుంచి చెప్పాలి, వెరీ బేసిక్ లెవెల్ నుంచి చెప్పాలనే ఉద్దేశంతో క్లాసెస్ కూడా అదే విధంగా డిజైన్ చేసి ఫ్యాకల్టీ సార్ వాళ్ళతో రిక్వెస్ట్ చేసి మరి ఆ విధంగా మీ గురించి క్లాస్ చెప్పడం జరిగింది. మీ కోర్స్ కనుక ఎట్లా ఉంది అని ఆన్లైన్లో కనుక చూస్తే ఫస్ట్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ సపరేట్గా ఫోల్డర్స్లలో ఉంటాయి. మీ ఆన్లైన్ కోర్సులో జేఎల్ఎం వాళ్ళది saimeda.in యాప్లో ఉంటుంది. ఓకే, అండ్ క్లాస్ రూమ్ టాపర్ నోట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ని ఫాస్ట్గా చూడాలనుకుంటున్నారు, చూశారు, క్లాస్ని ఫాస్ట్గా చూస్తున్నప్పుడు క్లాస్ నోట్స్ రాసే టైం లేదనుకోండి, టాపర్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇట్లా పీవైక్యూ, జేఎల్ఎం పీవైక్యూస్, ఈసెట్ పీవైక్యూస్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆన్లైన్లో అండ్ ఆన్లైన్ కోర్సులో. హ్యాండ్అవుట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, సెల్ఫ్ టెస్ట్, లైవ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, మాక్ టెస్ట్ అండ్ మిక్స్డ్ సబ్జెక్ట్ అండ్ మాక్ టెస్ట్, ఇట్లా ఎవ్రీథింగ్ యాప్లో రెడీగా ఉంది. జస్ట్ టేక్ ఎ డిసిజన్, స్టార్ట్ ద ప్రిపరేషన్, కమిట్ యువర్ సెల్ఫ్. రోజు నేర్చుకుంటూ ఉండండి. ఏదో కొత్త విషయం నేర్చుకోండి. ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మీరు రెడీగా ఉండండి, ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే, ఒకసారి ఆఫ్లైన్ క్లాస్ ఎలా చెప్తారు మన సార్ అనే దాన్ని ఒక చిన్న డెమో లాగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటున్నాను. మనందరికీ తెలుసు ట్రాన్స్ఫార్మర్ ఎంత ఇంపార్టెంట్. ఓకే, ట్రాన్స్ఫార్మర్ని మనము స్టాటిక్ మిషన్ అని అంటాం. ట్రాన్స్ఫార్మర్లో ఎటువంటి రొటేటరీ పవర్స్ ఉండవు కాబట్టి దీంట్లో మెకానికల్ లాస్లు కూడా ఉండవు అనేది ఎన్నోసార్లు మనకు ఎగ్జామ్స్లో అడిగిన బిట్టు. ఇందులో మెకానికల్ పవర్ అంటే తిరిగేవి ఏమి ఉండవు కాబట్టి, తిరిగే పార్ట్స్ లేవు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మెకానికల్ లాస్ ఏమైనా ఉంటాయా, ఉండవు అనేది 0 అని చెప్పొచ్చు మనం దాని వాల్యూని. అది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతూ వస్తున్నాడు. స్టాటిక్ మిషన్ అనేది ట్రాన్స్ఫార్మర్ మాత్రమే, మిగతా అన్ని కూడా ఏమవుతాయండి, అది ఏసీ కానివ్వండి, డీసీ కానివ్వండి, రొటేటరీ మిషన్స్ అవుతాయి. ట్రాన్స్ఫార్మర్లో ఏం జరుగుతుంది సార్ అంటే, మీరు ఎప్పుడైతే ఏసీ సప్లై తోటి ఎగ్జైటేషన్ చేస్తారో ఆ వైండింగ్లో కరెంటు పోవడం వల్ల రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ వల్ల ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతుంది. ఫ్లక్స్ ఫ్లో అవుతూ లో రిలక్టెన్స్ పాత్ కోర్లో ఫ్లో అవుతూ అటు సైడ్ ఉన్న వైండింగ్లో ఇంటర్లింక్ అవుతుంది. వన్స్ ఇక్కడ లింకేజ్, ఫ్లక్స్ లింకేజ్ కనుక ఈ వైండింగ్లో లింకేజ్ అవుతే అక్కడ మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైతే చేతులను రబ్ చేస్తూ ఉంటామో మన చేతులు కొద్దిసేపటికి మన హీట్ను ఫీల్ అవుతాయి. అదే ఇంకో పర్సన్ చేతి పెట్టినా కానీ మన చేతులతో హీట్ ఫీల్ అవుతున్నాయి, దాన్ని సెల్ఫ్ ఇండ్యూస్డ్ అంటారు. ఒకవేళ ఇంకో పర్సన్ చేతి పెట్టి మనం ఇదే విధంగా అంటే ఆ పర్సన్ కూడా ఆయన ఏం చేయకపోయినప్పటికీ కూడా
ఆయనకు కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ అ మ్యూచువల్ ఇండ్యూసర్ అంటారు. ఈ విధంగా ఈ వైండింగ్ ఏం చేయదు, ఖాళీగా ఉంటుంది. కానీ ఈ ఫ్లక్స్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి దీనికి ఇంటర్లింక్ అవడం వల్ల, ఈ ఫ్లక్స్లో ఉన్న ప్రాపర్టీస్ వల్ల దీంట్లో ఇంటర్లింక్ అవడం వల్ల ఇక్కడ ఈఎంఎఫ్ వస్తుంది. దాన్ని మనం E2గా మాట్లాడతాము. అదే ఫ్లక్స్ ఇట్లా వస్తూ ఇక్కడ ఇంటర్లింక్ అవడం వల్ల మళ్ళీ ఇక్కడ ఇంకో ఈఎంఎఫ్ వస్తుంది. దాన్ని E1గా మనం మాట్లాడతాము. ఇక్కడ E1 కానీ E2 కానీ మీకు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఏదుందో మీరు ఎప్పుడైతే రబ్ చేస్తారో చేతులు కనుక ఇట్లా అన్నప్పుడు మనకు హీట్ వస్తుందో దాన్ని E1గా అనుకుంటే, ఇంకో పర్సన్ చేతి పెట్టి మనం ఇట్లా అంటే డెఫినెట్గా ఆయనకు కూడా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, దాన్ని E2గా మనం మాట్లాడుకోవచ్చు. ఈ విధంగా సేమ్ ఫ్లక్స్ ఈ వైండింగ్లో E2ని, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ 2ని, ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E1ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్ ఆపరేషన్, మనకు అందరికీ తెలుసు. అయితే దీనిలో మనం ఎన్ని పాయింట్స్ మనము డిస్కస్ చేసుకోవచ్చు, ఎన్ని బిట్స్ అడగడానికి అవకాశం ఉందనుకుంటే చూడండి, ఏసీ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ ఇవి బిట్స్ మనం మొత్తం ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఇవన్నీ బిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ బిట్స్ పాయింట్లో చూసుకుంటే ఎన్ని క్వశ్చన్స్ అడిగేది మొత్తం చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ సింగిల్ ఎగ్జైటెడ్ డివైస్. ఆ ఎగ్జైటేషన్ ఏంటి? ఏసీ సప్లై. సార్ పొరపాటున డీసీ ఇస్తే ఏమవుతుంది సార్? డీసీ ఇస్తే ఫ్రీక్వెన్సీ 0 కాబట్టి ఫస్ట్లీ రియాక్టెన్స్ ఏదైతే రియాక్టెన్స్ ఫామ్లో ఉందో రియాక్టెన్స్ 0 అయిపోతుంది. ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ చేస్తున్నప్పుడే చాలా తక్కువ రెసిస్టెన్స్తో చేస్తారు. ఇంకా రియాక్టెన్స్ 0 అయిపోయిందంటే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రియాక్టెన్స్. అమ్మాచ వోల్టేజ్ బై 0 ఇన్ఫినిటీ కరెంట్ వస్తుంది. ఇన్ఫినిటీ ఎనర్జీ నువ్వు తట్టుకోగలుగుతావా? తట్టుకోలేవు. అట్లా ఇన్ఫినిటీ కరెంట్ని ఆ వైండింగ్ తట్టుకోలేదు. ప్రైమరీ వైండింగ్ బర్న్ అయిపోతుంది. ఇది కొన్నిసార్లు చాలాసార్లు మీకు ఎగ్జామ్లో అడిగిన బిట్ ఏంటంటే, ఒకవేళ ఏసీ సప్లై బదులు డీసీ సప్లై ఇస్తే ఏమవుతుంది? డీసీ సప్లై ఇస్తే డైరెక్ట్గా ఇన్ఫినిటీ కరెంట్ రావడం వల్ల ప్రైమరీ వైండింగ్ ఇమీడియట్గా బర్న్ అయిపోతుంది. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన బిట్, అది మనం కవర్ చేయగలిగాం. అట్లా ఇక్కడే దీన్ని రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ వాడుతున్నాం మనం. ఇక్కడ ఫ్లక్స్ రావడానికి ఫ్లక్స్ ఎలా చెప్తున్నావు సార్ ఇట్లా అవుతుందని? కండక్టర్ చూసినావు, రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ అంటే అర్థం ఏంటి? ఇది ఫ్లక్స్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ తంబో ఎప్పుడు ఈ ఫింగర్స్ కనుక కరెంట్ ఇలా కరెంట్ ఇట్లా పోతుంది, అంటే ఫ్లక్స్ ఇలా వస్తుంది. ఇక్కడ వాడింది ఏంటి? రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్. అకార్డింగ్ టు విచ్ రూల్ అని కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ద ఫ్లక్స్ డైరెక్షన్ ఇన్ ద ట్రాన్స్ఫార్మర్ ఇట్ డిసైడెడ్ బై రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్, నాట్ ద ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకే, రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్. ఇది కూడా క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఈ విధంగా ఇది మనం కవర్ చేయగలిగినాం. ఇక్కడ లో రిలక్టెన్స్ ఉన్నంత వరకు ఆర్ని ఏమంటాం మనం? లో రిలక్టెన్స్ అంటాం. ఫ్లక్స్ ఫ్లో అవుతుంది అన్నాం. ఫ్లక్స్ ఎక్కడ ఫ్లో అవుతుంది? రిలక్టెన్స్ ఖచ్చితంగా తక్కువ ఉండాలి. ఫ్లక్స్ ఫ్లో అవ్వాలంటే రిలక్టెన్స్ తక్కువ ఉండాలి. ఈ విధంగా మనం ఏం చెప్పొచ్చు? ఈ మ్యాగ్నెటిక్ కోర్ యొక్క రిలక్టెన్స్ ఏమని చెప్పొచ్చు? తక్కువ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రిలక్టెన్స్ తక్కువ ఉన్న దగ్గరనే ఫ్లక్స్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ బిట్ కూడా మనకు ఇది కూడా అడుగుతున్నాడు, దీన్ని కవర్ చేసినాం. అండ్ నెక్స్ట్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏ విధంగా వస్తుందంటే -N/dπ/dtగా వస్తుంది. దీన్నే ఫారడేస్ లా అని అంటాము. అకార్డింగ్ టు విచ్ లా ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద వైండింగ్స్ అని అంటాడు. ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎన్నోసార్లు ఎగ్జామ్స్లో అడిగిన బిట్ ఇది. ఈఎంఎఫ్ ఎట్లా వస్తుందంటే N/dπ/dt. ఫ్లక్స్ అనేది టైం బేసిస్లో చేంజ్ అవుతున్నప్పుడు అది ఇంటర్లింక్ అవడం వల్ల వచ్చే ఈఎంఎఫ్, దట్ వాల్యూ ఇస్ N/dπ. దీని మీదనే క్వశ్చన్లు ఇవ్వడం కూడా జరుగుతుంది, మీరు చూడొచ్చు. ఆ విధంగా ఎన్నో బిట్స్ దీంట్లో కవర్ అవ్వడం జరిగింది. ఈ బిట్ని మనం కవర్ చేసేసినాం ఇప్పుడు. అట్లాగే మ్యూచువల్ ఇండక్టెన్స్, సెల్ఫ్ ఇండ్యూస్డ్. ఇక్కడ కరెంట్ ఇవ్వడం వల్ల దీంట్లో ఈఎంఎఫ్ వస్తుందండి, మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని. ఈ కాయిల్లో కరెంట్ ఇవ్వడం వల్ల దీంట్లోనే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే దాన్ని సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని మనం అంటున్నాము. సో ఈ విధంగా ఇట్లా ఈ రెండు ఎటువంటి ఫిజికల్ కనెక్షన్ లేకపోయినప్పటికీ కూడా దీంట్లో నువ్వు సప్లై ఇస్తే దీంట్లో ఈఎంఎఫ్ వచ్చి ఇక్కడ ఇంకా లోడ్ అప్లై చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనందరికీ తెలిసిన విషయం ఇది. ఇక్కడ వస్తుంది కాబట్టి ఇదంతా దేనివల్ల అవుతుంది? ఫ్లక్స్ వల్ల, దట్టు మ్యూచువల్ ఇండక్షన్ వల్ల అవుతుంది. మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చిందంటే అక్కడ ఏమన్నట్టు అర్థము? మ్యూచువల్ ఇండక్షన్ ఉందని అర్థం. అందుకని ట్రాన్స్ఫార్మర్ ఏమన్నాం మనం? ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అని. ఆ విధంగా కూడా బిట్టు మనకు రావడానికి అవకాశం ఉంది. సార్ దీని కనుక ఫేజర్ డయాగ్రామ్తో గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఏమీ లేకుండా సింపుల్గా మనము ఫేజర్ డయాగ్రామ్తో కూడా చెప్పొచ్చు. ఆ విషయానికి వస్తే ఒక్కసారి చూడండి, ఫేజర్ డయాగ్రామ్ ఎట్లా గీస్తాం మనం ఆల్వేస్? నువ్వు సప్లై అప్లై చేస్తే ఏమైంది? నీకు కరెంట్ వచ్చింది. ఆ కరెంటు ఎట్లుండాలి? ల్యాగ్ ఉండాలి, లీడ్ ఉండాలన్నా? ల్యాగ్ ఉండాలి. దిస్ ఇస్ ఎ బిట్. కరెంట్ ఐమ్యూ వస్తుంది మనకి. దట్ ఐమ్యూ లాక్స్ విఎస్ బై 90 degrees. ఐమ్యూ లాక్స్ విఎస్ బై 90 degrees. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు లాగ్ అవుతుంది? బికాజ్ ద కెపాసిటర్ వైండింగ్స్ ఆర్ ద ఇండక్టివ్ ఇన్ నేచర్. ఎప్పుడైతే ఇండక్టివ్ సర్క్యూట్ ఉంటుందో ఆ సర్క్యూట్లో ఐ లాక్స్ విఎస్ బై 90 degrees. దట్ ఈస్ ఆల్సో బిట్. ఈ కరెంటు ఐమ్యూ వల్ల మనకి ఇక్కడ ఫ్లక్స్ జనరేట్ అయింది. ఆ ఫ్లక్స్ ఫ్లో అయింది. ఫ్లో అవడం వల్ల ఈఎంఎఫ్లు వచ్చినాయి. ఇక్కడ రెండు బిట్లు చూడవచ్చు. ఐమ్యూ పై ఆర్ ఇన్ ఫేజ్. ఐమ్యూ పై ఒకటే లైన్ మీద ఉన్నాయంటే ఇన్ ఫేజ్లో ఉంటాయి. ఐమ్యూ అనేది IM sin ωt అయితే పై ఏమవుతుంది? πM sin ωt అవుతుంది.
ఎటువంటి యాంగిల్ డిఫరెన్స్ లేవు. దాన్ని ఏమంటాడు వాడు ఐమి పై ఆర్ ఇన్ ఫేజ్ ఆర్ అవుట్ ఆఫ్ ఫేజ్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. ఇన్ ఫేజ్ అది మనం కవర్ చేసినాం సెకండ్ బిట్. సో ఈ డయాగ్రామ్ నుంచి ఇంకో మాట చెప్పొచ్చు, దీనివల్ల ఈ ఫ్లక్స్ ఎప్పుడైతే ఇండక్ట్ అవుతుందో, ఫ్లక్స్ ఎప్పుడైతే మనకి ఇంటర్లింక్ అవుతుందో వైండింగ్ తోటి, అక్కడ ఏమి వస్తుంది మాట్లాడుతున్నాం కదా, కానీ ఇక్కడ ఒక సైన్ ఉంది చూడండి. ది సైన్ ఈజ్ నథింగ్ బట్ అపోజిషన్. వచ్చే ఈఎంఎఫ్ దేని అపోజ్ చేస్తుంది? వెరీ వెరీ కాజ్. రావడానికి కారణమైన విఎస్, నాట్ విఎస్, ఇట్ ఈస్ V1ని అపోజ్ చేస్తుంది. అపోజ్ అంటే ఎగ్జాక్ట్ అపోజిట్. ఇది పైకి ఉంటే విఎస్, E1 ఎట్టుకున్నా కిందికి ఉంటుంది. E1 కాదు, E2 ఎటు ఉంటుంది, కిందికే ఉంటుంది. ఈ రెండు కూడా ఏం చేస్తాయి, అది ఎవడైతే రావడానికి మెయిన్ కారణమైందో వాడిని అపోజ్ చేస్తాయి. ఓకే, అప్పుడు మరి E1 ఐమ్యూకి ఎంత ఉన్నట్టు, ల్యాగ్ బై 90 degrees. మరి E2 ఐమ్యూకి ఎంత ల్యాగ్ అవుతున్నట్టు, 90 degrees. E1 ల్యాగ్స్ పై 90 degrees, E2 ల్యాగ్స్ పై 90 degrees. సార్ E1 E2 దీంతో ఎంత యాంగిల్తో ఉన్నాయి సార్, 180 degreesతో ఉన్నాయి. ద అపోజిషన్ ఈజ్ కాల్డ్ వాట్ మా, E1 E2 దీన్ని అపోజిషన్ చేస్తుందని చెప్తున్నాం కదా, దాన్ని ఏమంటాం మనం, దాన్ని లెన్స్ లా అంటాం. లెన్స్ లా ఏం చెప్తాడంటే ఒక రిజల్ట్ దానికి కారణమైన వాళ్ళని అపోజ్ చేస్తుంది. ఓకే, ఎఫెక్ట్ అపోజెస్ ద వెరీ వెరీ కాజ్. ఇక్కడ E1 E2 రావడానికి మెయిన్ రీజన్ ఎవరు, అది V1ని అపోజ్ చేస్తుంది. అపోజ్ అంటే యూఆర్ గోయింగ్ టు హ్యావ్ 180 degrees. దీన్ని ఏమంటారండి, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ 180 degrees ఫేజ్ షిఫ్ట్ డివైస్ అని అంటారు. ఎందుకంటున్నారంటే ఇన్పుట్కి అవుట్పుట్కి ఎంత వస్తుంది, 180 degrees ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ E1 వన్ మోర్ ఇంపార్టెంట్ బిట్, E1 E2 ఆర్ ఇన్ ఫేజ్ అంటాం. చూడండి E1 దీని మీదే ఉంటుంది, E2 కూడా దీని మీదే ఉంటుంది. ఎటువంటి డిఫరెన్స్ ఆఫ్ యాంగిల్ ఉండదు, రెండు ఒకటే లైన్ మీద ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం, ఇన్ ఫేజ్ అంటాం. సో ఈ విధంగా మ్యూచువల్ ఇండక్షన్ కానీ ఇవన్నీ బిట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ మీకు ఒక 10, ఇక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక 18 బిట్స్ ఈ డయాగ్రామ్తో చెప్పేయచ్చు మనం సింపుల్గా. ఈ విధంగా క్లాసెస్ సార్ వాళ్ళు చెప్తూ ఉంటారు. మీకు తెలుగు మీడియం సపరేట్ జరుగుతుంటుంది, నేను ఒక చిన్న డెమోగా మాత్రం చెప్తున్నాను. సో ఈ విధంగా క్లాసులు మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇవి చెప్పిన తర్వాత సార్ వాళ్ళు ఇలాంటి హ్యాండ్ అవుట్స్ ఉంటాయి, బేసిక్ ట్రాన్స్ఫార్మర్ మీద ఇట్లాంటి హ్యాండ్ అవుట్స్ మీ క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఒక 25 నుంచి 30 or 35 బిట్స్ ఇట్లా మీకు హ్యాండ్ అవుట్స్లో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. క్లాస్లోనే బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు సార్ వాళ్ళు. ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీని తర్వాత ఒక 20-25 బిట్లు మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కషన్ అవుతుంది. దాని తర్వాత 20 to 25 మీకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా జరిగిన తర్వాత ఓవరాల్ సబ్జెక్ట్ అయిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ మొత్తం సబ్జెక్ట్ అయిపోతే సబ్జెక్ట్ మీద ఒక గ్రాండ్ టెస్ట్ కూడా మన దగ్గర కండక్ట్ చేసే విధంగా ఆల్రెడీ మనం ఈ విధంగా ఫాలో అవుతున్నాం. ఈ విధంగా మీరు కూడా రేపు సక్సెస్ అవ్వాలనుకుంటే ఇలాంటి ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వండి. ఇదంతా కూడా మన ఇన్ఛార్జ్ సార్ కానివ్వండి, డైరెక్టర్ సార్ కానివ్వండి ప్లాన్ చేశారు. సో గుడ్ న్యూస్ అండ్ లక్కీ ఆపర్చునిటీ మీ అందరికీ ఉంది. 17th March నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్లో మనం అందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ.